ఓకే, స్టార్ట్ చేయనా? రైట్. అందరికీ నమస్కారాలు. జగన్ రెడ్డి తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టడమే జగన్ రెడ్డి నైజంగా కనపడతా ఉంది. పెత్తందారులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేయబడతా ఉన్నారు, అదేవిధంగా ఒక మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగస్తులు కూడా కాళ్ళు పట్టుకుంటేనే పని కావు అనేటువంటి ఆలోచన ఏ విధంగా ఉద్యోగస్తుల మీద రుద్దబడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ విధంగా అవే లక్షణాలతో ఆయన ఈరోజు ఆ స్థానంలో ఉన్నట్టు ఆయన ఆలోచన కనపడతా ఉంది. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి పెత్తందారు ఏంటి అనేటువంటిది అందరికి అర్థమైపోయింది. బాబాయిని ఏ విధంగా తొలగించుకున్నారు. ఈరోజు నిన్న కడప జిల్లాకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఒక రాష్ట్రం, ఒక్క కుటుంబం నాకుంది, అందరిలాగా కాదు అని. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబం ఎక్కడుంది అనేటువంటిది ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఏ పిల్లగాడిని అడిగినా, ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేస్తారు ఆయన కుటుంబం ఏంటి అనేటువంటిది. కనుక ఏంటంటే నిన్న మాట్లాడినటువంటిది ఒక రాష్ట్రం, నాకు ఒకే కుటుంబం ఉంది, మీ బిడ్డను ఆశీర్వదించమని మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటల్లో ఎంత నిజం ఉందో రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కనుక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మించిన ప్యాలెస్లు ఎవరికీ లేవు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ప్యాలెస్లు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇడుపలపై కావచ్చు, విశాఖ కావచ్చు. విశాఖలో ఋషికొండలో ఏం జరుగుతుందో ఒక పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు గమనించారు. ఆ విధంగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ప్యాలెస్లు తాడేపల్లితో కలుపుకుంటే ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత జమీందారుని మించిన ప్యాలెస్లు కట్టుకున్నటువంటి జగన్ రెడ్డి పేదవాడ, పెత్తందార, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్లలో లిక్కర్ మీద కల్తీ మద్యం ప్రజలచే తాగించి పేదల రక్తాన్ని జలగల ఏ విధంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. పేదల రక్తాన్ని జలగలా తాగింది ఎవరు? ఏ ఇంటికి వెళ్ళినా మద్యానికి బానిసలైనటువంటి కుటుంబాలు రోడ్డును పడతా ఉన్నాయి. నాసిరకం మద్యం ప్రజల చేత తాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వేల కోట్లు దోచేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు వైకాపాలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న అనంతపురంలో చూసాం, బీసీలను ఏ విధంగా నిలబెట్టి ప్రెస్ మీట్ మాట్లాడారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు బీసీ ఎంపీలను బయట నిలబెట్టి ఏ విధంగా వారి సామాజిక వర్గాన్ని మాట్లాడారు. అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజల్లో నిరసన గళం వినిపిస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఠాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, హత్యలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మాచర్ల సంఘటన, దానిలో భాగమే మాచర్ల సంఘటన. హత్యలను ప్రోత్సహించడం, ముఠాలను ప్రోత్సహించడం, దాడులను ప్రోత్సహించడం, దహనాలను ప్రోత్సహించడం, దానిలో భాగంగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి దిక్కు తోచక మాచర్లో పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇన్ఛార్జిని బయటికి తీసుకెళ్లి ఊరు దాటించి
మాచర్ల పట్టణాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి యథేచ్ఛగా ఏ విధంగా దాడులు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. అదే మా బ్రహ్మారెడ్డిని అక్కడ ఉంచి గనక మీరు దాడులు చేయించే బ్రహ్మారెడ్డి సత్తా ఏంటో మీకు అర్థమై ఉండేది. బ్రహ్మారెడ్డిని బయటికి తీసుకొచ్చారు, పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయము, మా ఇన్ఛార్జి ఇల్లు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారి గృహాలు, కార్లు ధ్వంసం చేశారు. ఈ రోజుకి వారికేమో ఎవరైతే తగలబెట్టారో దాడులకు పాల్పడ్డారో వాళ్ళకేమో బెయిలబుల్ కేసులు, నష్టపోయినటువంటి వారికేమో నాన్ బెయిలబుల్ కేసులు. మా బ్రహ్మారెడ్డినేమో పట్టణాన్ని దాటించి తీసుకొచ్చి పోలీసులు వదిలిపెడితే ఆయన మీద A1గా పెట్టారు 307. అంటే పోలీసులు ఏ విధంగా అధికారం ముఖ్యమంత్రి పేషి నుంచి చెప్పిందే చేస్తున్నారు తప్ప పోలీసు వ్యవస్థని, పోలీసు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మంటగలిపేశారు. ముఖ్యమంత్రి గారు గత వారం రోజులైనా ఈ రోజుకి చల్లామోహన్ ఆయన కత్తి పట్టుకొని తిప్పాడు, కత్తి దిగాల్సిందేనని వీడియోలు చూపించినా కూడా మా ఎరపతినేని ఈ రోజుకి కనీసం సెక్షన్లు మార్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు, డిఐజీ గారు ఏం చేస్తున్నారు, కాకి దుస్తులు వేసుకునేటువంటి వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళ ముందు జరిగినటువంటి దాడులు, దహనాల మీద పాల్పడినటువంటి వారికి బెయిలబుల్ వేస్తే, ఏ తప్పు చేయని వాళ్ళకి నాన్ బెయిలబుల్ వేస్తే ఏ సంకేతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని తట్టుకోలేక ఇటువంటి దాడులు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. పెత్తందారీ వ్యవస్థకి మాచర్లో ఒక ఉదాహరణ. మాచర్లో ఇప్పుడు 18 మంది చనిపోయారు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు. 18 మందిని వచ్చిన 3.5 సంవత్సరాల కాలంలో 18 మందిని హత్యలు చేయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఎందుకంటే ఆనాడే బుద్ధా వెంకన్నని, బోండా ఉమ్మ మీద దాడి జరిగినప్పుడే కనుక ఆ తురగా కిషోర్ని సరి అయిన సెక్షన్లు పెట్టి చర్యలు తీసుకొని కనుక ఉన్నట్లయితే ఈ రోజు ఇవన్నీ జరిగి ఉండే కావు. మీరు ఎప్పుడైతే హత్య చేసినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో, ప్రమోషన్లు ఇస్తున్నారో, తర్వాత మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, ఇటువంటివి జరగటం వల్ల ముఖ్యమంత్రి ఏం చేసినా మాకు మద్దతు ఉంటుంది అనేటువంటి ధైర్యంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి దాంట్లో అధికార పార్టీ నేతలు ఉన్నారు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ముఖ్యమంత్రి గారేం పరదాలు కట్టుకొని పర్యటించే పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు వెళ్తుంటే తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అరాచక పాలనని, దౌర్జన్యాల్ని ఏ వర్గాల పేరు చెప్పి అయితే ఓట్లు వేయించుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వర్గాలే ముందస్తు ఎన్నికలు వస్తే బాగుండు, తొందరగా వదిలించుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రికి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, ఆ పార్టీకి తరిమి కొట్టాలి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేద్దామని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని నేను తెలియజేస్తూ, అందుకనే ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, పెత్తందారులు చేసేటువంటి సంఘటనలు, ఈ దురాలోచన మానుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఆ పార్టీలో ఉన్నటువంటి పెత్తందారులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. బొత్స వాళ్ళ పార్టీలో కూడా బొత్స గారు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి సామాజిక వర్గం పెత్తనం చేస్తున్నారు అనేటువంటిది
బొత్స బయటకు చెప్పాడు, అది ఉద్యోగస్తుల పేరు మీద చెప్పాడు. కానీ ఆయనకు లోపల ఉన్నటువంటిది ముఖ్యమంత్రి సామాజిక వర్గం పెత్తందారులు అనేటువంటి భావన వచ్చేటువంటి విధంగా మాట్లాడేది స్పష్టంగా కనపడతా ఉంది. పేదలకు అనేక సంక్షేమ పథకాలని తాము అందిస్తున్నాము. ఇదే బడ్జెట్ గతంలో ఉండేది, అప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అందించలేదు, ఇప్పుడు ఇన్ని బటన్ నొక్కి నేరుగా అందిస్తున్నాము కాబట్టి ఆశీర్వదించండి అనేది జగన్ కామెంట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాగేస్తున్నారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు పైబడి కుటుంబానికి వ్యయం పెరిగింది ఈరోజు. కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చే తాయిలాలకి ఈరోజు ఎవరు సంతోషంగా లేరు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. ఒక ఇంట్లో ఒకరు మద్యం తీసుకునే వాళ్ళు ఉంటే ఆ నాసిరకం మద్యం ఆ కుటుంబానికి దాదాపు 1,00,000 రూపాయలు భారం పడతా ఉంది. పెరిగిన ధరలు చూసుకుంటే 1,00,000 రూపాయలు భారం పడతా ఉంది. ఆయన ఇచ్చే తాయిలాలు చూసుకుంటే ఎంతమందికి ఇస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారు, ఎన్ని చూసుకున్నా కూడా సామాన్యుడు పేదవాడు ఈ రాష్ట్రంలో పెరిగిన ధరలకి, పెరిగిన కరెంటు ఛార్జీలకి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకి, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్కి, పెరిగిన ఎరువుల ధరలకి, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకి ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గం పేదవాడైతే పూర్తి అసంతృప్తిగా ఉన్నాడు ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద. ఏ వర్గంలో కూడా ఎవరు సంతోషంగా లేరు. యువత అయితే ముఖ్యంగా నమ్మి ఒకసారి చూద్దామని ఓట్లేశారు. యువత ఈరోజు చూడండి, మీకు ఉదాహరణ, 600 పోస్టులు కానిస్టేబుల్ 6,000 పడితే 3,50,000 మంది అప్లై చేశారు. అంటే ఎంత నిరుద్యోగ సమస్య ఉంది. ఈ పోలీసు పోస్టులకు వచ్చినటువంటి అప్లికేషన్లు చూస్తేనే స్పష్టమవుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి పోకడలకి పెట్టుబడులు రావట్లా, నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది, యువతలో నైరాశ్యం పెరిగిపోతా ఉంది. ఆనాడు ఎవరైతే యువత బ్రహ్మరథం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని, అదే యువత ఈనాడు చంద్రబాబు గారికి ఏ ఊరు వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా చంద్రబాబు గారికి వస్తున్నది 20 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువకులే బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదే ఉదాహరణ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ఈరోజు దాడులు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు.